చోళరాజుల కాలం నుంచి తరతరాలుగా ప్రతిష్టాత్మకమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయ ప్రతిష్టను సనాతన ధర్మాన్ని కాపాడుతూ భక్తులకు ఆధ్యాత్మిక భావనతో సేవలందించాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఆలయం వద్ద శుక్రవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పాలక మండలి కమిటీని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర చరిత్రలో మొట్టమొదటిసారిగా నగరంలో అంతర్భాగమైన రాజస్థానీలకు చెందిన వ్యక్తికి ఆలయ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం దేవుని ముందు అందరూ సమానులేనని మరోసారి నిరూపితమైందని అన్నారు. నగరంలోని అన్ని దేవాదాయ కమిటీలను సామాజిక వర్గాలని సమన్వయం చేసుకుని కూటమి పార్టీల ఐక్యతకు నిదర్శనంగా నియామకాలు చేపడుతున్నామని అన్నారు. రాజస్థానీ జైనులు ఎక్కడికి వెళ్లినా రాజమండ్రి నగరాన్ని మాతృభూమిగా భావిస్తారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆనాటి పాలక మండలి సభ్యులు ఎన్నో తప్పులు చేశారని, వారికి ఆ మహాదేవుడే తగిన శిక్ష విధించారని అన్నారు. సనాతన ధర్మం పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక భావంతో భక్తులకు సేవలందించడం బాధ్యతగా భావించాలని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్గా నియమితులైన మదన్ రాజ్ పురోహిత్కు ఆ మహాదేవుడు పదవిని అందించినట్లుగా భావించాలని అన్నారు. ధ్వజస్తంభానికి అవసరమైన 58 అడుగుల చెట్టు కాండం త్వరలో నగరానికి వస్తుందని, భారీ ఎత్తున ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఆలయానికి నూతన కమిటీ చైర్మన్గా నియమితులైన మదన్ రాజ్ పురోహిత్ మాట్లాడుతూ ఆ మహాదేవుడు తమ కుటుంబ ఇలవేల్పని ప్రతిష్టాత్మక ఆలయానికి చైర్మన్గా నియమితులు కావడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ప్రజా ప్రతినిధుల, అధికారులు, దాతలు, పాలక మండలి సహకారంతో ఆలయం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నూతన కమిటీ సభ్యులను పూల మాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజస్థానీ సంఘానికి సంబంధించిన నా సోదరుడైన మదన్ పురోహిత్ గారికి ఇచ్చినందుకు సంఘీభావం తెలపడానికి వచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యంగా మీ అందరికీ మీడియా వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మదన్ సింగ్ రాజ పురోహిత్ గారు, డైరెక్టర్లుగా పి నాగేశ్వరరావు గారు, రాజ పురోహిత్ రూప్ సింగ్ గారు, బి నాగసత్య రవికుమార్ శర్మ గారు, శనపతి వీర వెంకట సత్యనారాయణ గారు, జి సువర్చల గారు, బి లీలావతి గారు, బి దీపిక గారు, గొంగాడ సురేష్ గారు, గౌతమి గారు, పద్మావతి గారు, సుబ్రహ్మణ్య కుమార్ పెద్దింటి, ఎక్స్ ఆఫీసో మెంబర్ గా సుబ్రహ్మణ్య కుమార్ పెద్దింటి గారు, మొత్తంగా 12 మందిని ఈరోజు మన బాడీగా ఎన్నుకోవడం, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా అనేకమైన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు జరిగినాయి, కానీ ఈ మాదిరిగా ఇంతమంది రావడం అన్నది ఇప్పుడు దాకా ఏ ఒక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కూడా జరగలేదు. అంటే మీరందరూ కూడా ఈ కమిటీకి మీ హర్షాన్ని, ఆమోదాన్ని ఈ విధంగా వ్యక్తం చేసినందుకు కూటమి తరపున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అనేక విధాలుగా ఆలోచించాం, ఎవరిని వెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరితో చర్చించిన తర్వాత ఒకటే నిర్ణయించుకున్నాం, తప్పకుండా మదన్ సింగ్ గారికి ఇవ్వాలి, రాజస్థానీ కుటుంబ సభ్యులకి ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా ఈ నగరంలో అంతర్భాగం అన్నది తెలియచేయాలనే ఈ కార్యక్రమం కూడా చేశాం. మొన్ననే బేరు గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, సార్ నేను ఏ ఊరికి వెళ్ళినా, ఒకవేళ రాజస్థాన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా
మళ్ళా రాజమండ్రికి వచ్చేంత వరకు నిద్ర పట్టదు సార్. మా ఎవరికి కూడా అలా అలవాటు అయిపోయింది, నా ఊరు సార్ ఇది అని. బ్రిడ్జ్ కానీ లేకపోతే 4th బ్రిడ్జ్ అమ్మట కానీ ట్రైన్ వస్తా ఉంటే తెలియని ఆనందం, నా ఇంటికి నేను వచ్చేస్తున్నాను అన్న భావన వచ్చింది సార్, ఉంటా ఉంది అని అన్నప్పుడు ఆ భావన మీకే కాదు మా అందరికీ కూడా ఉంది. కాబట్టి ఈరోజు చైర్మన్ గా వేసామన్న విషయం మనందరం కూడా గమనించాలి. పట్ల ఈ తీరని తప్పు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ తప్పు ఏంటన్నది, వాళ్ళు చేసిన తప్పిదం ఏంటన్నది, ఎలాగ ఈ బాడీ కూటమి ప్రభుత్వం సరిచేస్తుందన్నది అతి దగ్గరలో తెలియజేస్తాం. ఇది ఒక అరిష్టం. ఆ అరిష్టాన్ని సరిచేయడానికి సుమారు 7 నెలలు పట్టింది మాకు. ఒకానొక సమయంలో నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి. నేను గాని సోదరులు దీపు గాని మన నమ్మకం. కానీ ఆ సంపద ఎవరిది? దేవునిది. అంటే దేవుడు సంపద దేవుడికే వెచ్చించాలి, అది మన సంపద కాదు, కాకూడదు కూడా అనే విషయం గమనించుకోవాలి. కానీ గతంలో ఆ శివయ్య యొక్క అనుగ్రహం వీళ్ళందరి పైన ఉంది కాబట్టే ఎంతో ప్రతిష్టాత్మకమైనది. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలకి వీరుంటున్నారు అని అంటే ఎంతటి అదృష్టం, ఎన్నో జన్మల సుకృతం ఇలా ఉండడం అన్నది. కాబట్టి ఈ అవకాశం దేవుడు మీకు ఇచ్చారు అని అంటే, ఎంతో మంది ఆశావాహులు ఉండగా ఇచ్చారు అని అంటే మీ దగ్గర నుంచి ఎంతో సేవ చేస్తారని ఆశిస్తారు. కాబట్టి ఆ సేవ చెయ్యాలి, భక్తులకు మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి, సంస్థకు ఆస్తులు పరిరక్షించాలి, సనాతన ధర్మాన్ని రక్షించాలి. అన్ని అంశాల్లో కూడా ఆలోచించి అడుగులు ముందుకు వేయాలనేది నా తాలూకు ఆలోచన. కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా స్వాగతం, సుస్వాగతం. అలాగే మన రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు ఈ అవకాశం కలిగించిన మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మన కార్యకర్తలు అందరూ నన్ను ఈ పొజిషన్కి తీసుకురావడానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పెడుతున్నాను. మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ అభివృద్ధి భాగంలో మనం చేసే మొదట పని ధ్వజస్తంభం పూర్ణ ప్రతిష్ట. గతం 120 నుంచి 150 సంవత్సరాలు ఈ ధ్వజస్తంభం పురాణిది. ప్రస్తుతం మనం ఇది మరి పూర్ణ ప్రతిష్ట చేయవలను. అలాగే కొన్ని పాత ఎలక్ట్రిక్ వైరింగ్ మార్పు, వాటర్ ప్యూరిఫైయర్ అన్నీ మనం మార్పు చేసేసి మీ పెద్దల సలహాలు స్వీకరించి నేను ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియచేస్తున్నాను.